హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. అందరికీ శుభ సాయంత్రం. రేపటి లంచ్ బాక్స్లోకి చక్కగా మీకు ఈజీగా పిల్లలకి హెల్తీగా ఉండే పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి, పొద్దున్నప్పుడు హడావిడిగా ఉంటుంది కదా, ముందు రోజు ఈవినింగే చక్కగా ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇవ్వండి, ఇవి చౌచౌలు మీ అందరికీ తెలిసినవే, కానీ ఇవి ముదురుగా ఉండకూడదు, కొంచెం లేతవి తీసుకోవాలి. ఎందుకంటే తినడానికి గడ్డిలా ఉంటుందన్నమాట నవ్వులుతుంటే. అందుకని చక్కటి లేతవి దొరికితే కనుక తీసుకోండి. ఇది లో క్యాలరీ, వెయిట్లు తగ్గుతారు. ఇది ఆనపకాయలాగా నీటి పదార్థం. దీని క్యాలరీస్, దీని విలువలు, దీని ప్రోటీన్లు అన్నీ కూడా కమ్యూనిటీలో చూడండి. దీంతో మంచి కూర చేసి మీకు దీన్ని ఏ కాంబినేషన్లో తింటే మీకు ఈ పదార్థం పిల్లలకి లంచ్ బాక్స్లో సూట్ అవుతుందన్నది కూడా మీకు నేను చెప్తాను. దీంతో పెరుగు పచ్చడి, పులుసు, తర్వాత సాంబారు, తర్వాత కూర్మా, బఠానీలు, మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి దాదాపు 7-8 రకాలు దీంతో చేయొచ్చు. ఇవాళ ఒక వెరైటీ మీకు చూపిస్తాను, రండి. జీలకర్ర, ఆవాలు, ఇగో ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఈ తరిగిన చౌచౌ ముక్కలు. మా చిన్నప్పుడు ఒక కథ చదివేవాళ్ళం 4th క్లాస్లో ఉన్నప్పుడు. ఆదిభట్ల నారాయణ దాస్ గారి హరికథలకి ఆయన బెంగళూరు వెళ్ళి చెప్పినప్పుడు ఏం కావాలని ఆ రాజుగారు అడిగితే ఆ జమీందారు గారు నాకు బుట్టెడు బెంగళూరు వంకాయలు ఇప్పించండి అని అడిగారట. అంత ఫేమస్. ఈ కాలం పిల్లలు అన్నంలో తినమంటే తినరు కదా, అందుకని వాళ్ళకి ఇలా మనం ఏదో ఒక సైడ్ని చూపిస్తే ఆ రైస్ అంటూను అప్పుడు తింటారనమాట. ఇవి చాలా హెల్దీ ఐటమ్స్ కాబట్టి. ఇంకొకటి, అందరూ కూడా పిల్లలకి ఈనాడు ఈ గ్రేవీలు రుబ్బేసి పిల్లలు పెద్దవాళ్ళు కూరలు చేసేస్తున్నారు. ఆ గ్రేవీలు తగ్గించుకుని పూర్వకాలం వంటలు ఇలాంటివన్నీ కూడా చక్కగా తాలింపు వేసి ముద్ద కూరలు ఇలాంటివి అయితే బాగుంటాయి. గ్రేవీలు తగ్గించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. సరిపడా ఉప్పు, దీంతో కూటు కూడా చాలా బాగుంటుంది. మొన్న మేము నూలుకోలు కూటు చేసాం కదా, సేమ్ అలాగే అలా దీంతో కూటు కూడా చాలా బాగుంటుంది. అలా చేయండి. పాలు పోయండి, 1 గ్లాసుడు పాలు. ఒకప్పుడు పాలు పోసారంటే పిల్లలకి ఎంత బలం అంటే అంత బలం. ఒక్క మాట, ఒక్క విజిల్ రానిచ్చేసామంటే మనం ఈజీగా అయిపోతుంది. చల్లారింది, మనకి తీసాం చూడండి. అయితే బ్రహ్మాండమైన లుక్కు, పిల్లలకి నచ్చేది, అన్నీ ఉడికాయి. కానీ మనం కాసేపు పొయ్యి మీద ఉంచాలి. ఈ నీరు కొద్దిగా ఎగరాలి కదా, ఈ పాలు పోసిన తాలూకు ఇదంతాను దగ్గర పడాలి. కొద్దిగాను దగ్గర వేసి కారం అవి వేద్దాము. అసలైన వస్తువు ఇంగువ. ఈ కుక్కర్ కూతకి ఈ ఇంగువ వాసన అంతా పోతుందని ఈ కుక్కర్లో పెట్టేవన్నీ కూడా నేను కొద్దిగా తర్వాత ఇంగువ వేస్తాను. ఇందులో ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. జీడిపప్పు కావాలంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అందుబాటులో ఉండే వస్తువులతో నేను మా ఇంట్లో ఎలా చేస్తానో అలాగే చూపించాను. మీ పిల్లలు తినగలిగేంత కారం వేసుకోండి. పాలల్లో పాలు మరియు ఈ కూరలో ఉండే నీరు అంతా కోవా టేస్ట్లో ఉంటుందండి. మంచి కోవా తింటే ఎలా ఉంటుందో కమ్మగా అలా ఉంటుంది ఈ కూర. ఓ 10 నిమిషాలు మగ్గనివ్వాలి, అప్పుడు ఆ పదార్థానికి పడుతుంది. వెంటనే దించేయకూడదండి ఇవేమీ కూడా.